ఇప్పుడు మనము ఏంజెలినా పాల్ ద్వారా కొంతమంది మిషనరీస్ వారి జీవిత చరిత్రలను క్లుప్తంగా విందాం. అందరికీ ప్రైజ్లో. నా పేరు ఆన్స్టన్. ఇప్పుడు నేను 4వ తరగతి చదువుతున్నా. ఇప్పుడు మనము కొంతమంది మిషనరీస్ గురించి తెలుసుకుందాము. మొదటిగా ఐడా స్కడ్డర్. ఐడా స్కడ్డర్ మనకు బాగా సుపరిచితమైన సిఎంసి హాస్పిటల్ వేలూరు స్థాపించారు. ఈమె 1817 తమిళనాడులో జన్మించారు. ఐడా వాళ్ళ తాత జాన్ స్కడ్డర్ మొట్టమొదటి మెడికల్ మిషనరీగా ఇండియాకి వచ్చారు. ఐడా భారతదేశంలో నివసిస్తున్న సమయంలో తన కళ్ళ ముందర 3 గర్భిణులు సరైన వైద్యం అందక బిడ్డలతో మరణించారు. అప్పుడు దేవుడు ఐడాకి ఇచ్చిన ఆలోచనను బట్టి 1895 సంవత్సరంలో డాక్టర్ చదివి తిరిగి ఇండియాకి వచ్చారు. 1900లో సింగిల్ బెడ్ డిస్పెన్సరీ స్టార్ట్ చేశారు. 1902లో 40 బెడ్స్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. 1903లో స్త్రీలకు ఫస్ట్ ఎయిడ్ నేర్పించారు. 1906లో రోడ్ సైడ్ డిస్పెన్సరీ వైద్యం స్టార్ట్ చేశారు. 1909లో స్త్రీలకు నర్సింగ్ నేర్పించారు. 1918లో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తూ 1938లో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి పురుషులకు కో ఎడ్యుకేషన్ కాలేజ్ స్టార్ట్ చేశారు. యేసుక్రీస్తు ప్రేమను క్రియలతో చూపిస్తూ క్రీస్తు స్వస్థత పరిచర్య కొరకు అద్దం పట్టున్నట్లుగా అనేక మందికి ఉచిత వైద్యం చేస్తూ తన 90వ ఏట ప్రభునందు నిద్రించారు. నెక్స్ట్ మిషనరీ జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ 1800వ సంవత్సరంలో జర్మనీలోని ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించారు. తన చెడు అలవాట్ల వలన దేవునికి దూరమయ్యాడు. ముల్లర్ ఎక్కడనే పనికి రాడని వాళ్ళ నాన్న ఒక బైబిల్ కాలేజ్లో చేర్పించారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ బీటా వలన బైబిల్ స్టడీకి వెళ్ళి అక్కడ వాక్యం విని రక్షణ పొందారు. ఈ రక్షణ అనుభవం తర్వాత మిషనరీగా ఉండాలని ప్రేరేపణ కలిగి వాళ్ళ నాన్నకు తెలియజేస్తే ఒప్పుకోకుండా 1 పైసా కూడా ఇవ్వకుండా బయటికి పంపివేశారు. ముల్లర్ ఇంగ్లాండ్లోని బ్రిస్టాల్కి వచ్చినప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. అక్కడ చాలామంది పిల్లలు అనాథాలయ్యారు. వాళ్ళని చూసి ఒక అనాథాశ్రమంను ప్రారంభించాలని ప్రేరేపణ కలిగి మొదట 30 మందితో ప్రారంభించారు. కొద్ది కాలం తర్వాత అలా చాలా అనాథాశ్రమాలను నడుపుటకు దేవుడు కృప చూపించారు. ముల్లర్ ఒకరిని డబ్బు అడగలుగా ఒకరి దగ్గర అప్పు చేయలేదు. కేవలం ప్రార్థన విశ్వాసం మాత్రమే అన్ని అనాథాశ్రమాలను నడుపుటకు సహాయపడింది. వల్ల వాళ్ళ నాన్న ఒక షూ తయారీ నేర్పించడానికి పంపించారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ జాన్ వలన రక్షణ పొందారు. తన మ్యారేజ్ అయ్యాక కుటుంబ పోషణ కష్టమై స్కూల్లో టీచర్గా చేస్తూ తన షూ వ్యాపారాన్ని కంటిన్యూ చేశారు. స్కూల్లో పిల్లలకు ప్రపంచ పటం చూపిస్తూ ప్రపంచంలో అనేక మంది నిజరక్షకుడిని తెలుసుకోలేకపోతున్నారని బాధపడి దూర దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆశ పెరుగుతూ వచ్చింది. విలియం కెరీ ప్రార్థిస్తుండగా దేవుడు ఇండియా వెళ్ళమని తలంపు ఇచ్చాడు. ఇమ్మీడియట్గా ఇండియాలో ఉన్న కోల్కతా నగరంకి వచ్చారు. అక్కడ బెంగాలీ భాష నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. ఇండియా వచ్చిన మొదటి సంవత్సరంలో ఫుడ్ కోసం చాలా కష్టపడ్డారు. ఇండియా వచ్చిన 6 సంవత్సరంలోనే బెంగాలీ భాష మీద పట్టు వచ్చి కొత్త నిబంధనలను తర్జుమా చేశారు. విలియం కేరీ మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ను స్టార్ట్ చేశారు. ఇండియాలో మొట్టమొదటి అచ్చువేయబడిన పుస్తకం బెంగాలీ బైబిల్. ఇండియాలో అతి ఎక్కువ భాషలలో బైబిల్ను తర్జుమా చేసింది విలియం కేరీ. విలియం కేరీ 36 సంవత్సరంలో 44 భాషలను నేర్చుకొని తెలుగులో పాత నిబంధన గ్రంథము 1821లో తర్జుమా చేయబడింది. తెలుగులో పాత నిబంధన గ్రంథము 1821లో తర్జుమా చేయబడింది. తెలుగులో కొత్త నిబంధన గ్రంథము 1818లో తర్జుమా చేయబడింది. విలియం కేరీ ఎంతో శ్రమించి మన భాషలలో మన చేతులకు ఇచ్చిన ఈ బైబిల్ నిర్లక్ష్యం చేయకుండా చదవాలి. నెక్స్ట్ మిషనరీ డిఎల్ మోడీ. డిఎల్ మోడీ అమెరికాలో జన్మించారు. తన 4వ సంవత్సరంలో తండ్రి మరణించారు. కుటుంబ పోషణ కష్టమై స్కూల్లో చదువు ఆపేసి డైరీ ఫామ్లో చేరాడు. తన 17వ సంవత్సరంలో చెప్పుల కంపెనీలో చేరాడు. అదే సంవత్సరం ఒక సండే స్కూల్ టీచర్ వలన రక్షణ పొందారు. ఈ రక్షణ అనుభవం తర్వాత అనేక మందికి సువార్త ప్రకటించాలని ఆశ పెరుగుతూ వచ్చింది. కనీసం 5 మందినైనా ఆదివారం చర్చికి నడిపించేవారు. రోజుకొకరికైనా సువార్త ప్రకటించేవారు.
తాగుడు చూద్దాం లాంటి చెడు అలవాట్లు ఉన్న వారికి ప్రభు వైపు తిప్పేవారు. మూడి ఒకసారి ధనం సంపాదించడం కన్నా ఆత్మలు సంపాదించడం మేలు అనుకొని జాబ్ వదిలేసి ఫుల్ టైం పరిచర్యకు వచ్చారు. మూడి ఒకసారి ఒక పెద్ద సభలో ప్రసంగించి చివరిలో ఇలా అన్నారు: మీరు యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా నమ్మారో లేదో నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు చెప్పండి అన్నారు. ఇంతలోనే ఒక పెద్ద అగ్ని ప్రమాదం వల్ల అనేక మంది మరణించారు. అప్పుడు మోడీ, అయ్యో ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని అంటే వాళ్ళు యేసుక్రీస్తు నేను వారసులయ్యేవారే అని బాధపడి అప్పటి నుండి ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని ప్రకటించేవారు. మూడు కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించారు. టీవీ రేడియో లేని కాలాలలోనే కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించారు. డేవిడ్ లివింగ్స్టన్ స్కాట్లాండ్లో జన్మించారు. వాళ్ళ తండ్రి భక్తిపరుడు, సండే స్కూల్ టీచర్ మరియు ఇంటింటికి వెళ్ళి కరపత్రికలు పంచేవారు. ఎంతో చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి లివింగ్స్టన్కి అనేక మంది మిషనరీస్ గురించి చెప్పేటప్పుడు నేను కూడా ఇలా అవుతా అనేవారంట. లివింగ్స్టన్ తనకిష్టమైన డాక్టర్ చదువును చదివి ఒక మెడికల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆఫ్రికన్ ఫ్రెండ్ ద్వారా ఆఫ్రికాలో అనేక మంది నిజరక్షకుని తెలుసుకోలేకపోతున్నారని తెలుసుకొని ఇమ్మీడియట్గా ఆఫ్రికాకు బయలుదేరారు. ఆఫ్రికాలో అనేక గ్రామాలలో సువార్త ప్రకటించారు. ఆఫ్రికాలో ఎన్నో సింహాలు ఉండేవి. ఒకసారి ఒక సింహం వచ్చి లివింగ్స్టన్ ఎడమ భుజంని కొరికితే లివింగ్స్టన్ ఎడమ మాంసపు బుద్ధ బయటికి వచ్చి పడింది. అప్పటి నుంచి లివింగ్స్టన్ ఎడమ చేయి భుజం కన్నా పైకి వచ్చేది కాదు. ఆఫ్రికాలో వేడి కారణంగా లివింగ్స్టన్ చర్మం అంతా నల్లగా కందిపోయింది. ఒకసారి ఒక చెట్టు కొమ్మ విరిగి లివింగ్స్టన్ ఎడమ కంటిలో చీల్చుకున్నందున తన ఎడమ కంటి చూపు పనిచేసేది కాదు. ఒకసారి తన కాలు బురదలో పడి అందులో ఉన్నది ఏదో గుచ్చుకొని కాలు తిమ్మిరి పట్టింది. ఆ తిమ్మిరి చనిపోయేంత వరకు కంటిన్యూ అయింది. అలా ఒక కన్ను, ఒక కాలు, ఒక చెయ్యి ఇబ్బందిగా ఉన్న 2005 మైళ్ళు కాలు నడకతో నడిచి 13 దేశాలకు సువార్త ప్రకటించారు. ఇలా అలుపెరగక సేవ చేసిన ఈయన తన 62వ ఏట ప్రభునందు నిద్రించారు. నెక్స్ట్ మిషనరీ బిల్లీ గ్రహం 1918 అమెరికాలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి భయభక్తులతో పెరిగాడు. ఒక సువార్త దండయాత్రలో రక్షణ పొందారు. బైబిల్ ఇన్స్టిట్యూట్లో చేరి మొట్టమొదటి వీధి ప్రసంగం చేశారు. టీవీ, రేడియో, శాటిలైట్ వంటి వాటి ద్వారా సువార్త ప్రకటించడం దాదాపుగా బిల్లీ గారే మొదలుపెట్టారు. ఈయన దేశ అధినేతలకు నేరుగా భయపడకుండా సువార్త ప్రకటించారు. 1955లో లండన్ రాణికి, 1956లో జవహర్లాల్ నెహ్రూకి, అమెరికాలో ఆల్మోస్ట్ అందరి ప్రెసిడెంట్స్కి సువార్త ప్రకటించారు. ఒకసారి ఒక రిపోర్టర్ వచ్చి, మీరు కూడా ప్రెసిడెంట్గా పోటీ చేయొచ్చు కదా, మీకున్న ఆదరణతో ఖచ్చితంగా మీరు గెలుస్తారు అన్నారు. అప్పుడు అందుకు బిల్లీ గారు, దేవుని సేవకుడు అనే ఉన్నత పదవి నుంచి నన్ను కిందికి దిగమంటావా అని అన్నారు. ఈయన సువార్త అమెరికాలో ఎంత మార్పు తెచ్చిందంటే 50% మద్యం సేల్స్ ఆగిపోయాయి. విడాకుల కేసులు దాదాపుగా రావడం ఆగిపోయాయి. 5 times బైబిల్ సేల్స్ పెరిగాయి. ఈయన తన 100వ ఏట ప్రభునందు నిద్రించారు. బ్రదర్ భక్త సింగ్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ పంజాబ్లో జన్మించారు. ఇంటర్ పాస్ అయ్యాడని బైబిల్ని గిఫ్ట్గా ఇస్తే కార్ బాందని ఉంచుకొని బైబిల్ని చించి వేశారు. పై చదువులకు ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ రక్షణ పొందారు. తన సొంత దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని దేవుడు తలంపు ఇచ్చాడు. ఏ సంస్థలోనూ చేరవద్దు, నీ సొంత ప్లాన్స్ ప్రకారం వెళ్ళకు, నీ అవసరాలను నన్ను మాత్రమే అడుగు, నిన్ను నడిపిస్తా అని దేవుడు వాగ్దానం ఇచ్చారు.
ఫుడ్ లేని కాలంలో కూడా ముంబై వీధులలో కరపత్రికలు పంచేవారు. దేవుని ప్రేరేపణను బట్టి చెన్నై వెళ్ళమని వెళ్ళారు. మొట్టమొదటి చర్చ్ చెన్నైలో స్థాపించారు. 1950లో హైదరాబాద్లో ఎనలేని సేవ చేశారు. హైదరాబాద్లో క్రైస్తవత్వం బలపరచడానికి ఈయన ఒక మూల కారణం అని కూడా చెప్పవచ్చు. ఈయన పరిచర్య వల్ల ఇండియాతో పాటు పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, అమెరికాలో 10,000 పైగా సంఘాలు నిర్మింపబడ్డాయి. ప్రపంచంలో ఎక్కువ సంఘాలను నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్లో నమోదు చేయబడింది. నా దేవుని చిత్తాన్ని ఎరిగి దానిని చేయుటే ధన్యత అనేవారు. విబిఎస్ బైబిల్ కరెస్పాండెన్స్ కాన్వకేషన్ను స్టార్ట్ చేశారు. తనకున్న ధనాన్ని, తన ఫ్యామిలీని వదిలిపెట్టి తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ప్రభువు ఇచ్చిన మహిమా కిరీటాన్ని సంపాదించుకొని ప్రభునందు నిద్రించారు. థ్యాంక్ యూ.